సుఖాయ్ 30 ఎంకేఐలు మన దగ్గర చాలానే ఉన్నాయి ఫైటర్ జెట్స్. ఆల్మోస్ట్ 200 పైచిలుకున్నాయి. బట్ సుఖాయ్ 57ఈ గురించి మీరు ఇందాక చెప్తున్నారు. 57 తీసుకోవాలని రష్యా మనకు ఆఫర్ చేస్తోంది. ఆ వివరాలని మనం చాలా సార్లు డిస్కస్ చేస్తూనే ఉన్నాము. రెండు డిఫరెంట్ న్యూస్ ఐటమ్సే, కాకపోతే రెండింటి గురించి మనం మాట్లాడదాం సార్. ఫస్ట్ ఒకటి, సుఖాయ్ 30 ఎంకేఐలో ఉన్నటువంటి AL-31FP ఏదైతే ఇంజన్ ఉందో ఆ ఇంజన్ ని మనం హెచ్ఏఎల్ఏ పూర్తిగా మనమే తయారు చేసుకునే విధంగా, రష్యన్ ఇంజన్ ని మనమే తయారు చేసుకునే విధంగా మనం ఆల్మోస్ట్ దాంట్లో పరిణతి సాధించాము అని తెలుస్తోంది. సో హెచ్ఏఎల్ ఇప్పుడు స్వదేశీ పరిజ్ఞానంతో ఇంజన్ టెక్నాలజీని మనం తీసుకోబోతున్నాం. ఇంకోవైపు సుఖోయ్ 57ఈకి సంబంధించి ట్విన్ సీటర్ ఫైటర్ జెట్స్ ని కూడా రష్యా డెవలప్ చేస్తోంది కేవలం భారత్ కోసం. భారత్ కోరుకుంది కాబట్టి, లేదా భారత్ కి ఇవ్వాలనే ఉద్దేశంతో ట్విన్ సీటర్స్ సుఖాయ్ 57 తయారు చేస్తుందని ఇంకో వార్తాంశం వచ్చింది. సరే, రెండు వేరే కావచ్చు, రెండింటి గురించి మనం డిస్కస్ చేద్దాం సార్. ఫస్ట్ మీరు ఇంజన్ టెక్నాలజీ గురించి చెప్తారా? అంటే మనకు ఈరోజు Su-57E మనకు ఆఫర్ చేసింది రష్యా. టెక్నాలజీ ఫుల్ 100% టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పారు. కో డెవలప్మెంట్ చేద్దామన్నారు, కో ప్రొడక్షన్ చేస్తామన్నారు, భారతదేశంలో ప్రొడక్షన్ చేయొచ్చని చెప్పారు. ఇన్ని ఆఫర్లు ఇచ్చారు. ఇదే రష్యా, ఇదే సోవియట్ యూనియన్ గతంలో వాళ్ళ దగ్గర కొన్నటువంటి సుఖాయిలు, మిగ్గులు, దాని యొక్క 100% టెక్నాలజీ మనకి ట్రాన్స్ఫర్ చేయలేదు. వాళ్ళు కీలకమైన టెక్నాలజీస్, క్రిటికల్ టెక్నాలజీస్ వాళ్ళు అసలు ట్రాన్స్ఫర్ చేయాలి. కీలకమైన టెక్నాలజీస్ ఏమున్నాయి? ఇంజిన్ టెక్నాలజీ, మనకు మెటలర్జీ, దాంట్లో ఎటువంటి అలాయ్స్ వాడారు, తర్వాత దానిలో ఉన్నటువంటి ఏరోడైనమిక్స్, చాలా అంశాలు వాళ్ళు మనకి ట్రాన్స్ఫర్ చేయలేదు. మనం హెచ్ఏఎల్ ఏం చేసిందంటే అండర్ లైసెన్స్ ఈ మనకు AL-31FP ఇంజన్లు ఇక్కడ అసెంబుల్ చేసింది. అక్కడి నుంచి దానికి రోటర్లు, వింగులు, దానికి పంపులు, హైడ్రాలిక్ పంపులు, దాని పైపులు అవన్నీ వచ్చేవి రష్యా నుంచి. ఇక్కడ అసెంబుల్ చేశారు. అసెంబుల్ చేయడం వరకు మనకు తెలుసు కదా, వీధిలో ఉన్నట్టు వీధి చివర ఉన్నటువంటి మెకానిక్ కి మారుతిని కాదు కదా, దేనైనా ఓపెన్ చేసి మళ్ళీ అసెంబుల్ చేయగలడు, కానీ తయారు చేయలేడు. ఒక మారుతి ఇంజిన్ తయారు చేయాలంటే చేయలేడు, కానీ మొత్తం ఇంజిన్ ఇప్పేసి మళ్ళీ కావాలంటే మౌంట్ చేయగలడు. ఆ టెక్నాలజీ వచ్చింది మన దగ్గర హెచ్ఏఎల్లో. ఇప్పుడు భారత ప్రభుత్వం ఈ జీఈ తోటి మనకు వచ్చిన ఇబ్బంది, మనకు 404 ఇంజన్ కావచ్చు, 414 ఇవన్నీ డిలే అవడంతో, తేజస్ ప్రోగ్రామ్ డిలే అవడంతో కొంతకాలం మనకు ఉన్నటువంటి ప్లాట్ఫామ్స్ నే మనం కొంత ఇండిజినైజ్ చేసుకుందామన్న దిశగా, ప్లస్ రష్యా యుక్రెయిన్ యుద్ధం తర్వాత మనకు అక్కడి నుంచి స్పేర్ పార్ట్స్ రావడం తగ్గిపోయినాయి. ఈ దృష్ట్యా మనం ఏం చేసామంటే, సరే Su-57E ఇస్తానని నువ్వు అంటున్నావు, టెక్నాలజీ ఇస్తానని అంటున్నావు, ముందు ఉన్నటువంటి టెక్నాలజీ పరిస్థితి ఏంటి? మా దగ్గర ఉన్నటువంటి Su-30 MKI ఏదైతే ఉందో, మా మోస్ట్ లీథల్ ఎయిర్ క్రాఫ్ట్, దాని యొక్క ఇంజిన్ టెక్నాలజీ మేము దీన్ని లోకలైజ్ చేసుకుంటాము అని చెప్పి రష్యా పర్మిషన్ ఇచ్చింది. దాంతో ఈ రోజు మనం దాన్ని ఇండిజినైజ్ చేస్తున్నాం. దాని మెటలర్జీ కావచ్చు, దాని డిజైన్స్ కావచ్చు, ఇవన్నీ చేస్తున్నాం. రష్యా మనకి ఏం చేసింది? ఫుల్ టెక్నాలజీ ఇవ్వలేదు, 2D డ్రాయింగ్స్ ఇచ్చారు. 2D డ్రాయింగ్స్ ఇస్తే దానిని మనము మన దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీ, మన దగ్గర ఉన్నటువంటి సాఫ్ట్వేర్, దీని దృష్ట్యా దాన్ని 3D డిజైన్స్ కింద దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాం. 3D డిజైన్స్ గా ట్రాన్స్ఫర్ చేసి దాన్ని మన ల్యాబ్ లో దాన్ని టెస్ట్ చేస్తున్నాం. అంటే మోర్ ఆర్ లెస్ జుగాడ్, మోర్ ఆర్ లెస్ దీన్ని మొత్తం రివర్స్ ఇంజనీరింగ్ చేస్తున్నాం. ఇప్పుడు AL-31FP ఇంజన్ అంతా కూడాను రాబోయే కొన్ని నెలల్లో భారతదేశంలోనే కంప్లీట్ గా డిజైన్, దాని ప్రొడక్షన్, మ్యానుఫ్యాక్చరింగ్, దాని మెటలర్జీ అంతా మన దేశంలో మనం చేయబోతున్నాం. సో ఇది మేజర్ స్టెప్. ఇది కావేరీ ఇంజన్ డెవలప్మెంట్ ఒకే దిశగా ఉంటే, మన ప్రేక్షకులు చాలా మంది అడుగుతున్నారు కావేరీ పరిస్థితి ఏంటని అడుగుతున్నారు. ఇన్ఫాక్ట్ మన క్షేత్రంలో చాలాసార్లు డిస్కస్ చేసాం కావేరీ గురించి. కాబట్టి ఆ ప్రశ్నకి సమాధానం పాత ఎపిసోడ్ చూస్తే అని తెలుస్తాయి. ఇప్పుడు ఉన్నటువంటి కావేరీని మనం ఘాతక్లో పెట్టాము. దాని ఆఫ్టర్ బర్నర్ టెస్టింగ్ అవుతుంది ఈ సంవత్సరం. టెస్టింగ్ రష్యాకి వెళ్ళి చేయాలి. టెస్టింగ్ అయి వచ్చిన తర్వాత దాన్ని మెల్లిమెల్లిగా తేజస్లో పెట్టేటువంటి ప్రయత్నాలు జరుగుతాయి. ఇదొక ఎత్తు కావేరీది. రెండవది, మనకు సఫ్రాన్ తోటి హెచ్ఏఎల్ డీల్ నడుస్తోంది. రివర్స్, అది కూడా చెప్పాం మనం. నార్మల్ గా ఇంజన్ ముందు డిసైడ్ చేసి ఇంజన్ ఆధారంగా ఎయిర్ ఫ్రేమ్ ని వాళ్ళు మోడలింగ్ చేస్తారు, ఎయిర్ ఫ్రేమ్ ని వాళ్ళు డిజైన్ చేస్తారు. సఫ్రాన్ తో రివర్స్ చేసాం మనం. ఆల్రెడీ తేజస్ ప్లాట్ఫామ్ ఉంది, దీంట్లో పట్టేటువంటి ఇంజన్ తయారు చేయమని వాళ్ళకు ఆర్డర్ ఇచ్చాం. కాబట్టి అది డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇంజనీరింగ్ జరుగుతుంది. అది మూడవది, రోల్స్ రాయ్స్ కూడా మనకు ఆఫర్ ఇచ్చింది. రోల్స్ రాయ్స్ ఇంజన్ కూడా భారతదేశంలో తయారు చేయడానికి వాళ్ళు సిద్ధమవుతున్నారు. నాలుగవది ఇగో AL-31FP, రష్యా నుంచి వస్తున్నటువంటి ఇంజన్ ని కూడా మనం ఇండిజినైజ్ చేస్తున్నాం. కాబట్టి మనకు రాబోయే దశకం 10, 15, 20 సంవత్సరాలలో ఇంజన్ టెక్నాలజీ మన దేశంలోనే పటిష్టంగా ఆ ఇంజనీరింగ్ మొత్తం మనం అబ్జర్వ్ చేసుకొని, టెక్నాలజీ అబ్జర్వ్ చేసుకొని మన దేశంలో తయారు చేసే దిశగా ఇన్ని 3-4 స్టెప్స్ భారత ప్రభుత్వం తీసుకుంటారు.
అంతవరకు మనకు డిపెండెన్సీ ఉంది. జీఈ మనకు 404 మీద మనకు డిపెండెన్సీ ఉంది, మనం అవాయిడ్ చేయలేము అది. కానీ ప్రత్యామ్నాయాలు కూడా మనం చూసుకుంటున్నాము. దాంట్లో ఇది కీలకం. ఇది కనుక సక్సెస్ అయ్యి దీంట్లో మనం కనుక పురోగతి సాధించామంటే రేపు SU-57E కొన్నా కానీ కూడా దాని ఇంజన్ కూడా AL-31FP ప్లాట్ఫామ్ ఆధారంగానే ఉంది. అది కూడా దీంట్లోనే అడ్వాన్స్ వర్షన్స్ ఉన్నాయి. ఇది ఒకసారి మాస్టర్ చేసి దాన్ని ఈజీగా మనం హ్యాండిల్ చేయొచ్చు. కాబట్టి దానికి పునాదిగా మనం చేస్తున్నాం. ఫస్ట్ మనం ఏదో బొలెరో పెద్ద పెద్ద వెహికల్స్ మనకి ఇన్నోవా చేయాలంటే ముందర మారుతి గారు తెలియాలి కదా. బేసిక్ ఇంజనీరింగ్ తెలిస్తే పెద్దవి చేయొచ్చు. సో బేసిక్ ఇంజనీరింగ్ మన దగ్గర లేదు. అది ఈ రోజు మనం చేసే ప్రయత్నం చేస్తున్నాము. కాబట్టి ఇవన్నీ కూడాను ఒక డెవలప్, ఒక ఇండివిజువల్ న్యూస్ ఐటమ్ గా చూడకూడదు. ఇవన్నీ డాట్స్ కలిపి చూడాలి. అన్ని అది కలిపితేనే ఒక మాలలాగా తయారవుతుంది. భారత ప్రభుత్వం ఎన్ని రంగాలలో మనకు ఉన్నటువంటి వీక్నెస్ని అడ్రస్ చేసే దిశగా ఒక ప్రయత్నం చేస్తున్నారు. ప్రేక్షకులు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇంజన్ టెక్నాలజీ చాలా కఠినమైనటువంటి ఇంజనీరింగ్. అది దశకాలు పడుతుంది. ఈ రోజు దాకా చైనా దాన్ని మాస్టర్ చేయలేకపోయింది. ఇప్పుడు కూడా రష్యన్ ఇంజన్సే పెడతాం. పాకిస్తాన్కి ఇస్తున్నటువంటి JF-10C, JF-17 ఎయిర్ క్రాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఇంజన్స్ రష్యన్ ఇంజన్సే. కానీ రష్యా టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయడానికి సిద్ధంగా లేదు. చైనా ఒత్తిడి వల్ల ఇంజన్లు అయితే ఇచ్చారు కానీ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయట్లేదు. సో చైనా దగ్గర ఉన్నటువంటి ఇంజన్లు ఈవెన్ పాకిస్తాన్ రిజెక్ట్ చేస్తాం. వాళ్ళ సబ్మరీన్స్ లో కానీ వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్స్ లో కానీ చైనాలో తయారు చేసిన ఇంజన్స్ ని వాడట్లేదు. చైనాలో ఉన్నటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా రష్యన్ టెక్నాలజీ వాడుతున్నారు, లేదా అమెరికా నుంచి కాపీ చేసిన వాడుతున్నారు. సో అందుకని ఇంజన్ టెక్నాలజీ మాస్టర్ చేయడం చిన్న విషయం కాదు. ఇది ఇంకా ఒక దశకం 10-15 సంవత్సరాలు పడుతుంది మనకు ఆ ఇంజన్ టెక్నాలజీని మాస్టర్ చేయడానికి. ఆ దిశగా ఇది ఒక కీలకమైన మెట్టు అని నేను భావిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.